మాయామోహంతో కూడిన ప్రపంచంలోకి వచ్చి ఎప్పుడు చింతలో మునిగి ఉంటాం. ఒకసారి చింత అంటుంది చితితోటి, నువ్వు మరణించిన వారిని కాలుస్తావు, నేను బ్రతుకున్న వాళ్ళనే కాలుస్తా. నీవు ఒకేసారి కాల్ చేస్తావు, నేను ప్రతిరోజు కాలుస్తా. నీవెక్కడి నుండి పంపించేస్తావు, నేను గట్టిగా పట్టుకొని ఉంటా. నువ్వు మృత్యువుతో కలిసి ఉంటావు, నేను వారి జీవితంతో కలిసి ఉంటాను. నీవు అంతిమ సత్యానివి, నేను మొదటి సత్యాన్నని నవ్వుతూ చెప్తుంది. అంటే చితి కంటే భయంకరమైందని చింత. అది ఒకేసారి కాల్ చేస్తుంటే చింత ప్రతిరోజు కాలుస్తూ ఉంది. అందుకని చింతలన్నీ వదిలి మాధవుడిని కానీ చింతనం చేస్తూ ఉంటే కర్పూరం గాల్లో పెడితే మనకు కనపడకుండానే ఎలా కరిగిపోయిద్దో అలాగే మనకి తెలియకుండానే మన చింతలన్నీ కూడా తొలగిపోతాయి. చింతలతో మునిగి శ్మశానానికి వెళ్ళటం మంచిదా, ఈ చింతలన్నీ వదిలి భగవత్ చింతనం చేస్తూ ఆ భగవానుని చేరటం మంచిదా? ఇది మనమే నిర్ణయించుకోవాలి.